అక్కడ బాగా ఇది అసలు महात्मा गांधी की महात्मा गांधी की ओम भूर्भुवः स्वः भर्गो देवस्य धीमहि సరోజిని దేవి బాబా చౌదరి స్మారక ట్రస్ట్ సందర్భంగా కుమారుడు భానుమూర్తి గారు శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులు రావటం చాలా సంతోషం. తల్లిదండ్రులను మర్చిపోవద్దు అనే కాన్సెప్ట్తో మా మిత్రుడు పావలు శ్రీనివాస్ గారు కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. సమాజంలో తల్లిదండ్రుల పాత్ర చాలా విలువైంది. ఎవరైనా సరే ఇక్కడ ఎవరైనా సరే మనిషి అభివృద్ధిలోకి వచ్చారంటే తల్లిదండ్రులే ప్రధాన పాత్ర. తల్లిదండ్రులు లేనిదే ఈ సృష్టి లేదు. కోటేశ్వరరావు సేవా కార్యక్రమంలో శ్రీనివాస్ గారు భానుమూర్తి గారు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు ఎందుకు చెప్తానంటే, నేటి తరంలో యువకులకి అవగాహన కల్పించడంలో ఈ ఒక ట్రస్ట్ చాలా కృషి చేస్తుంది. మహనీయులందరూ కూడా తల్లిదండ్రులని గౌరవించి భక్తి విశ్వాసాలతో వారిని భక్తిగా పూజించి వారి ఆశయాలు అనుగుణంగా నడుచుకున్న వాళ్ళే. మహాత్మా గాంధీ ప్రపంచ ప్రసిద్ధి చెందారంటే తల్లిదండ్రుల పట్ల అచంచల భక్తి విశ్వాసాలు. అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కస్తూరిబాయి గారు విదేశాలకు గాంధీ గారు వెళ్ళినప్పుడు 3 ప్రమాణాలు తీసుకుంటారు. నాయన, నువ్వు విదేశాలకు వెళ్తున్నావు, నువ్వు మంచిగా ఉండాలంటే మరి 3 వాగ్దానాలు చేయాలి అని. మధువు మాంసం ముట్టనని, అట్లాగే పరసని ముట్టనని వాగ్దానం తీసుకుంటారు. ఆ విధంగా గాంధీ మహాత్ముడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మా అమ్మకి నేను మాట ఇచ్చానని వాటిని విసర్జించారు. అంటే మాట అనేది చాలా గొప్ప విషయం. బాల్యం నుంచే తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాలి. కేవలం టిఫిన్ పెట్టడము, సాక్స్ చేయటము, బూట్లు తడటము, ఆటో పిలవడం పంపించడంగా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆటో వచ్చింది పరిగెత్తమని చేయడం కాదు, అక్కడ వాళ్ళకి మంచి నేర్పాలి. తల్లిదండ్రులు మంచి నేర్పాలి. వివేకానందుడు, మహర్షి దయానంద మహర్షి, వీళ్ళందరూ కూడా మహర్షుల పేరే చెప్పాలి. ఆ బాల్యంలో నాటిన విధానమే మనకి బాగా గుర్తుంది. మరొక విషయం ఏంటంటే, గాంధీజీ ప్రభావానికి నేను కారణం ఎట్లా అయ్యానంటే, 10వ తరగతి చదువుతున్న రోజుల్లో గాంధీజీ వేషధారణ చేయటం జరిగింది. గాంధీజీ వేషధారణతోనే ఆ యొక్క విశేషాలు మనకి ఇతరాత్మతో పెంచే విధంగా చేయాలి. పెద్దలను గౌరవించాలి. అట్లాగే తల్లిదండ్రులు నాయనమ్మని గౌరవించమని, అమ్మమ్మని గౌరవించమని చెప్పాలి. దానివల్ల మంచి వాళ్ళలో పేర్కొద్ది. నాయనమ్మ మీద వ్యతిరేకం చెప్పడం, తాతయ్య మీద వ్యతిరేకం చెప్పడం చేస్తే వాళ్ళలో ఇబ్బంది వస్తుంది. అందుకని తల్లిదండ్రులు గౌరవించాలంటే ముందు వాళ్ళ తల్లిదండ్రులు గౌరవించాలి, పిల్లలు గౌరవించాలి. ఇది ఒక మహావృక్షంగా, వంశవృక్షంగా తయారవ్వాలి. అప్పుడు సమాజం చాలా సంక్షేమంగా ఉంటుంది. తల్లిదండ్రులు కనుక విస్మరిస్తే మాత్రం సమాజానికి చాలా అఘాతాలు ఏర్పడతాయి. అందుకని దయవుంచి తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులని పిల్లలకి మంచి విషయాలు చెప్పండి. పిల్లలకి మంచి విషయాలు చెప్పడం ద్వారానే వాళ్ళకి మంచి అవగాహన కలిగి వాళ్ళ భావి జీవితాలు బాగుంటాయి.
అందరికి కూడా చాలా శుభదినం. కార్తీక మాస సందర్భంగా మా మిత్రులు రావడం, నాకు ఈ ఆశ్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. చాలా సంవత్సరాల నుంచి నా క్లాస్మేటు, నాకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మిత్రుడు రామలింగాచారి దీన్ని ఒక సమాజం కోసం ఒక దేవాలయంలాగా నిరాదరణకు గురైనటువంటి వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలే కాకుండా వారి సంతృప్తి పరిచే విధంగా ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నెలకొల్పటం అనేది చాలా ముదావహం. మా అమ్మ సరోజినీదేవి గతించి ఇప్పటికి 17 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ పేరిట ప్రతి సంవత్సరం జన్మనిచ్చినటువంటి నేల అయినటువంటి తెనాలిలో జన్మనిచ్చిన తల్లి పేర మేము విద్యార్థులకి తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అనే అంశాన్ని వాళ్ళకి ధార్మిక ఉపన్యాసం ద్వారా, అలానే ఒక ఆదర్శమైనటువంటి దంపతుల్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి, వివేకా స్కూల్లో ఉన్న విద్యార్థులకి ఒక ఆలమ్మనగా నిలిచేలా ఒక సత్కార్యాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దీనికి మా కుటుంబ సభ్యులందరూ కూడా సమాయత్తమై ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఎంత దూరాన ఉన్నా కూడా మేము ఇందులో భాగస్వాములు అవుతున్నాం. మా అన్నయ్య భానుమూర్తి గారు నాగ్పూర్ నుంచి వచ్చారు. నేను గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో అక్కడి నుంచి రిటైర్ అయిపోయినాక ఇక్కడికి వచ్చి ఇందులో భాగస్వాములు అవ్వటం మా అదృష్టంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ మహాత్మా గాంధీ సేవా వృద్ధాశ్రమానికి మా వంతు ధర్మంగా దీన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళటం కోసం సహాయ సహకారాలు అందిస్తాం. ఈ సందర్భంగా ఒక భూరి విరాళాన్ని మా అన్నయ్య చేతుల మీదుగా రామలింగాచారికి ఇవ్వాల్సినదిగా కోరుతున్నాను. కోటేశ్వరరావు వాళ్ళు పిలవండి. ఒక్క నిమిషం తీసుకోండి. ఓకే ఒక నిమిషం సార్, మీరు నీళ్ళలోకి రాదా పట్టుకోండి సార్, ఒకసారి సార్ ఇవ్వండి. రాజు తీసుకోండి. బాగా సహాయం చేస్తాను మా రావాలి. మిగతా అన్ని లోపల సరే